హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికల ప్రచారానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 72 గంటల పాటు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ను 72 గంటల పాటు ప్రచారాల్లో పాల్గొనరాదని ఆదేశాలు జారీ చేసింది. యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగాల సందర్భంగా 2 మతాల వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నిర్ధారించుకున్న తర్వాతే ఈసీ నోటీసులు పంపింది. అంతకు ముందు యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతలు, నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే ఈసీ ఏం చేస్తుందంటూ ప్రశ్నించింది. వెంటనే ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. మోడీకి సేన అని ఓ ర్యాలీలో యూపీ సీఎం యోగి అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం పెద్దగా స్పందించలేదు. భారత ఆర్మీని మోడీ సేనగా అభివర్ణించడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మీకు వాలి ఉంటే మాకు బజరంగ్ బలి ఉన్నాడంటూ మరో చోట తీవ్ర వ్యాఖ్యలు చేశారు యోగి ఆదిత్యనాథ్. గ్రీన్ వైరస్ అంటూ ముస్లింలు ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో యోగిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మంగళవారం గోరఖ్నాథ్ దేవాలయంలో భక్తులకు హనుమాన్ చాలీసా చదివి వినిపించారు. ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉండే యోగి చాలీసాను అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించిన వైనం భక్తుల్ని ఆకట్టుకుంది. స్థానిక గోరఖ్నాథ్ మఠానికి ఆయన ప్రధాన గురువని తెలిసిందే. ఇక బుధవారం తన నివాసంలో ఓ ట్రిపుల్ తలాక్ బాధితురాలతో మాట్లాడి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా వాసి నజియా ఇటీవలే ట్రిపుల్ తలాక్ కారణంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తన నివాసంలో ఆమెతో మాట్లాడుతూ అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆపై యోగి ఓ దళితుడి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆ దళితుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లను విస్మయానికి గురిచేశారు. యోగి తన భోజనాన్ని అక్కడే ముగించడం కూడా ఎవరి ఊహకు అందలేదు. చూసారు కదండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.